అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆరోగ్యం, ఆనందము, సంతోషం, దివ్యాత్మంతో సుఖ సంతోషాలతో వద్దాలని కోరుకున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషన్ హీలర్, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి డాక్టర్, మెడికల్ న్యూమరాలజిస్ట్. ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్, అద్భుతమైనటువంటి ఎవ్రీ మంత్ మనం గోల్డెన్ మినిట్ అన్నది చాలామంది చూసి ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ చూసి ఉండకపోతే కనుక నాకు ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక మీకు క్లియర్గా తెలుస్తుంది వాట్ ఈజ్ గోల్డెన్ మినిట్, అసలు గోల్డెన్ మినిట్ అంటే ఏంటి, గోల్డెన్ మినిట్ తాలూకు ఎనర్జీస్ ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా వీడియోలో ఎవ్రీ మంత్ మనకి ఈ అద్భుతమైనటువంటి గోల్డెన్ మినిట్ అప్పుడు మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మీకు దాంట్లో ఉంటాయి. సో ఈరోజు ముఖ్యంగా మనకి మే మంత్ తాలూకా ఎనర్జీస్ గురించి మనం తెలుసుకుందాం. సో మేలో వచ్చేటువంటి గోల్డెన్ మినిట్, దాని తాలూకా ఎనర్జీస్ ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి, వాట్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ అంటే గోల్డెన్ మినిట్ అప్పుడు ఏ విధంగా మేనిఫెస్ట్ చేసుకోవాలి. అట్లానే దాంతోపాటు ఏంటంటే సిర్కాడియం రిథమ్ అంటే బయలాజికల్ క్లాక్, మన బాడీలో ఉన్నటువంటి బయలాజికల్ క్లాక్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఏంటంటే మనం తినేటువంటి అంటే మన ఆర్గన్స్ ఏవైతే ఉంటాయి, మనకి 12 ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయి వాటి తారికి ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ గోల్డెన్ మినిట్ వచ్చేటువంటి టైమింగ్స్ స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. సో ఇదేంటంటే మీరు చక్కగా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఎవ్రీ డే వచ్చేటువంటి గోల్డెన్ మినిట్ వచ్చినప్పుడు ఆ టైం ఏదైతే ఉందో అది చాలా చాలా ప్రెషియస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆ టైంలో మనం గనక మన డిజైర్స్ ఏవైతే ఉంటాయో, మన కోరికలు ఏవైతే ఉంటాయో మేనిఫెస్ట్ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. సో ఇక్కడ మనము ఆ 1 మినిట్ మన ఏ సంకల్పం అయితే అనుకుంటున్నాం, మన కోరిక ఏదైతే ఉందో అది ఒక పేపర్ మీద కానీ లేకపోతే ఫోన్లో కానీ మీరు టైప్ చేసి పెట్టుకోండి. సో కరెక్ట్గా ఆ టైం వచ్చేటప్పుడు ఒక 5 మినిట్స్ ముందైనా సరే మీరు చక్కగా అది తీసుకొని ఒకసారి రిపీటెడ్గా అట్లీస్ట్ 11 టైమ్స్ అయినా సరే మీ గోల్ అన్నది అట్లా చెప్పుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా మీ డిజైర్స్ అనేవి నెరవేరుతాయి. అలాగే వచ్చే ముందు కూడా ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. అమ్మవారి తాలూకు శక్తి అంటే ఏంటంటే శ్యామలామాత, ఆమె తాలూకు శక్తిని మనం ఇన్వోక్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి. ఆవిడతో కనెక్ట్ అవ్వడానికి అద్భుతమైనటువంటి బీజాక్షరి మంత్రము ఒక 7 టైమ్స్ చెప్పాలన్నమాట. సో ఐం అనేటువంటి బీజాక్షరి మంత్రం ఐం 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 ఇట్లా 7 టైమ్స్ ఎప్పుడైతే చెప్తామో ఆటోమేటిక్గా అమ్మ తాలూకా ఎనర్జీస్ అంటే ఏంటంటే శ్యామలమాత మనకి కనెక్ట్ అవుతుంది అమ్మ. సో మనం ఏదైతే చెప్తామో తదాస్తు అని అమ్మ మనకి దీవిస్తుంది అన్నమాట. సో ఈ టైంలో మనము చక్కగా గోల్డెన్ మినిట్ వచ్చే ముందు మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత మన విష్ ఏదైతే ఉందో చక్కగా రిపీటెడ్గా మీరు చేసుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు మనకి 1 by 1 స్టెప్ బై స్టెప్ మనకు వచ్చేటువంటి టైమింగ్ మీకు చెప్తాను. మే 1 వచ్చేసి 1:05 దగ్గర వస్తుంది మనకి గోల్డెన్ మినిట్. అలాగే మే 2 వచ్చేసి 2:05. సో 2:05 దగ్గర వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా పిఎం అంటే అర్థం ఏంటంటే మధ్యాహ్నం టైంలో మనకి వస్తుంది గోల్డెన్ మినిట్. సో ఈ మధ్యాహ్నం టైంలో మనము చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మే 1 ఇంకొకటి అద్భుతమైంది ఏంటంటే 1 దగ్గర వచ్చేటువంటి టైమింగ్లో 2 టైమింగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే 1:11 అంటే ఏంటంటే 1 మనకి 1:05 దగ్గరకు వచ్చేటప్పుడు మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ఏంటి టిల్ 11th వరకు, అంటే 1:11. ఇక్కడ ఏంటంటే ఏంజిల్ తాలూకా ఎనర్జీస్ కూడా యాక్టివేట్ అవుతాయి. అంటే దేవతలతో మనకి దేవతల తాలూకా డివైన్ ఎనర్జీస్ కూడా మనకి చక్కగా వస్తాయి. సో ఈ ఏంజిల్ నెంబర్స్ అంటారు వీటిని. సో ఈ నెంబర్స్ కూడా మనకి ఎట్లా వస్తాయంటే మనకి ఎలా కనెక్ట్ అవుతుంది టైమింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనం చూసుకుంటే కనుక 5 గంటల, ఇక్కడ 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సో 3 గంటల అంటే ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో మనకి చూసుకుంటే కనుక 3 గంటల 33 నిమిషాలు. సో ఇక్కడ నుంచి మనకి అద్భుతమైనటువంటి టైమింగ్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ ఏంజిల్ టైమింగ్స్ అంటారంటే ఏంటంటే దేవతలు మనకి వాళ్ళు దీవించేటువంటి తదాస్తు అనేటువంటి మన సంకల్పం ఏదైతే ఉందో అది యాక్టివేట్ చేసుకోవడానికి అనమాట. సో 3 గంటల 33 నిమిషాలకి, అలాగే 4 గంటల 44 నిమిషాలకి ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ వస్తాయి 3. ఓకేనా. సో 3 అంటే ఎలా అంటే 3 3 గంటల 33 నిమిషాలు, అలాగే 4 4 గంటల 44 నిమిషాలకు, అలాగే 5 గంటల 55 నిమిషాలు, 5 అలా 3 వస్తాయి. అలాగే 6 ఇక్కడ మనకి 6 నుంచి ఉండదు. సో ఇలాగ వచ్చేటువంటి టైమింగ్స్. అలాగే మార్నింగ్ మనకి 11 గంటలకు వస్తుంది. సో 11 గంటల 11 నిమిషాలకు, సో 4 1s వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి 1 గంటకి మనకి మధ్యాహ్నం 1 o'clock 11th minute. ఇప్పుడు మీకు చెప్పాను కదా 1 o'clock 5th minute దగ్గర మనకి May 1st వస్తుంది. అది కంటిన్యూ చేసుకోవచ్చు 1 o'clock 11th minute వరకు. అలాగే సేమ్ థింగ్ ఏంటంటే 2 గంటల 22 నిమిషాలకి 2 o'clock 22 minutes దగ్గర. నెక్స్ట్ 3 గంటల 33 నిమిషాలకి మళ్ళీ అన్నీ కంటిన్యూ అవుతాయి. సో 4 గంటల 44 నిమిషాలకి ఈవినింగ్ టైము, అలాగే 5 గంటల 55 నిమిషాలకి. సో ఇలాగా ఈ వచ్చేటువంటి డివైన్ ఏంజిల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. సో ఇవి ఎడిషనల్గా గోల్డెన్ మినిట్తో పాటు ఎడిషనల్గా ఇవి కూడా వచ్చినప్పుడు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇదేంటంటే మనకి ఇక్కడ 1 month ఫుల్గా మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి 1 month కంటిన్యూగా విత్ గోల్డెన్ మినిట్తో పాటు మీరు ఏంజిల్ నెంబర్స్తో కనెక్ట్ అయితే ఇంకా చాలా ఫాస్ట్గా మీ డిజైర్స్ అన్నవి ఈజీగా నెరవేర్చుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే May 2nd వచ్చేసి 2 గంటల 5 నిమిషాలకు వస్తుంది అనమాట. అలాగే May 3rd వచ్చేసి 3 గంటల 5 నిమిషాలకి. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఈవినింగ్ టైమింగ్స్ అనమాట. అలాగే May 4th వచ్చేసి 4 గంటల 5 నిమిషాలకి. ఇక్కడ మనము మార్నింగ్ ఇక్కడ బ్రహ్మ ముహూర్తంలో మీకు చెప్పాను కదా. సో మార్నింగ్ 4 గంటల 5 నిమిషాలకి చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ కూడా 2 గేమ్స్ చేసుకోవచ్చు గోల్డెన్ మినిట్లో. అట్లానే దాంతోపాటు మనం 4 o'clock 4:44 అంటే ఏంటంటే ఏంజిల్ టైం కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ May 5th వచ్చేసి 5 గంటల 5 నిమిషాలకి. ఓకేనా. పొద్దున్న చేసుకోవచ్చు, అలాగే సాయంకాలం కూడా చేసుకోవచ్చు. సో 2 టైమింగ్స్ మనం ఫాలో అవ్వచ్చు చక్కగా. ఓకే. సో ఈ విధంగా మనము గోల్డెన్ మినిట్ని చక్కగా యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ May 6th వచ్చేసి 6 గంటల 5 నిమిషాలకి పొద్దున్న, అలాగే సాయంకాలం 2 టైమ్స్ మనం చేసుకోవచ్చు అన్నమాట. May 7th వచ్చేసి 7 గంటల 5 నిమిషాలకి పొద్దున్న, అలాగే సాయంకాలం AM అండ్ PM. May 8th వచ్చేసి 8 గంటల 5 నిమిషాలకి పొద్దున్న, సాయంకాలం. అలాగే May 9 వచ్చేసి 9 గంటల 5 నిమిషాలకి పొద్దున్న, సాయంకాలం అంటే నైట్. May 10 వచ్చేసి 10 గంటల 5 నిమిషాలకు పొద్దున్న, అలాగే ఈవినింగ్ నైట్ కూడా మనము చేసుకోవచ్చు. 2 టైమ్స్ మనం చేసుకోవచ్చు ఎడిషనల్గా మనకి ఏంజిల్ నెంబర్స్తో పాటు. నెక్స్ట్ వచ్చేసి May 11 వచ్చేసి 11 గంటల 5 నిమిషాలకు 2 టైమ్స్లో అంటే AM PM. ఇక్కడ మనం హ్యాపీగా ఇక్కడ మీకు 111 కూడా అంటే ఏంటంటే 4 1s వస్తుంది. సో ఈ టైము కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. సో May 12th వచ్చేసి 12 గంటల 5 నిమిషాలకి. సో ఈ టైంలో కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే May 13 వచ్చేసి 1 గంట 5 నిమిషాలకి. నెక్స్ట్ అంటే ఏంటంటే మధ్యాహ్నం టైం మనకి. సో ఇక్కడ అలాగే May 14 వచ్చేసి 2 గంటల 5 నిమిషాలకి ఒకటే టైం అన్నమాట మనకి. ఇక్కడ May 15 ఇక్కడ మనకి 2 గంటలకి 1 గంటకి మనకి ఇక్కడ ఏంజిల్ టైమింగ్స్తో కూడా కనెక్ట్ అవ్వచ్చు అన్నమాట. 2 టైమింగ్స్ యూస్ చేసుకోవచ్చు. May 15th వచ్చేసి 3 గంటల 5 నిమిషాలకి AM PM. ఇక్కడ 2 టైమింగ్స్ మనం బ్రహ్మ ముహూర్తంలో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంజిల్ టైమింగ్స్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈవెన్ 3 గంటల 5 నిమిషాలకి ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. సో మెడిటేషన్ చేసే వాళ్ళైతే కనుక చక్కగా హ్యాపీగా ఇక్కడ కంటిన్యూగా ఏంటంటే ½ an hour కంటిన్యూగా చేసేసుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. సో May 16th వచ్చేసి 4 గంటల 5 నిమిషాలకి. May 17th వచ్చేసి 5 గంటల 5 నిమిషాలకి. సో 2 టైమింగ్స్ మనకి హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి May 18th వచ్చేసి మనం ఇక్కడ 2 టైమింగ్స్లో హ్యాపీగా చేసుకోవచ్చు. 6 గంటల 5 నిమిషాలకి పొద్దున్న, అలాగే సాయంకాలము. May 19 7 గంటల
5 నిమిషాలకి పొద్దున్న సాయంకాలం. మే 20 వచ్చేసి 8 గంటల 5 నిమిషాలకి పొద్దున్న సాయంకాలం. మే 21 వచ్చేసి 9 గంటల 5 నిమిషాలకి పొద్దున్న సాయంకాలం. మే 22 వచ్చేసి 10 గంటల 5 నిమిషాలకి 2 టైమ్స్ చేసుకోవచ్చు అనమాట. మే 23 వచ్చేసి 11 గంటలకి పొద్దున్న సాయంకాలం. అలాగే మే 24 వచ్చేసి 12 గంటల 5 నిమిషాలకి అనమాట. సో ఈ 2 టైమింగ్స్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మే 25 వచ్చేసి మనము ఇక్కడ నుంచి మనకి టైం మారుతుంది. 5 గంటల 25 నిమిషాలకి. అంటే ఏంటి, ఎర్లీ మార్నింగ్ అవర్స్ మనకి అంటే కంటిన్యూగా 5 నుంచి మీరు 5:40 వరకు హ్యాపీగా గోల్డెన్ మినిట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ మనకి బ్రహ్మ ముహూర్తం టైము. అట్లానే ఏంటంటే మనకి సబ్కాన్షియస్ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. సో మే 25 నుంచి అయితే అద్భుతంగా ఉంటుంది. మీకు కంటిన్యూగా మీరు హ్యాపీగా గోల్డెన్ మినిట్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట మేనిఫెస్టేషన్. సో 5 గంటల 25 నిమిషాలకి పొద్దున్న, అలాగే సాయంకాలం మనకి వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి 5 గంటల 55 నిమిషాల వరకు, అంటే ఏంటి, గంట వరకు మీరు హ్యాపీగా చేసుకోవచ్చు, గంట. సో అంటే అద్భుతంగా 5:55 వరకు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. మే 25 వచ్చేసి 5 గంటల 26 నిమిషాలకి. అలాగే మే 27 వచ్చేసి 5 గంటల 27 నిమిషాలకి పొద్దున్న సాయంకాలం. మే 28 5 గంటల 25 నిమిషాలకి పొద్దున్న సాయంకాలం. మే 29 వచ్చేసి 5 గంటల 29 నిమిషాలకి పొద్దున్న సాయంకాలం. అలాగే మే 30 వచ్చేసి 5 గంటల 30 నిమిషాలకి పొద్దున్న సాయంకాలం. అలాగే మే 31 వచ్చేసి 5 గంటల 31 నిమిషం, సో పొద్దున్న సాయంకాలం. అలాగే కంటిన్యూషన్ ఏంటంటే మనము ఏంజల్ టైమింగ్ ప్రకారం 5 గంటల 55 నిమిషాల వరకు మీరు హ్యాపీగా ఈ విష్ మేనిఫెస్టేషన్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనం విష్ మేనిఫెస్ట్ చేసుకోవడానికి మెయిన్ సంకల్పాలు అన్నవి కంపల్సరీగా రాసుకోవడం వల్ల మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే మేనిఫెస్ట్ అడగడానికి ఫాస్ట్ అవుతుంది మనం రాయడం వల్ల, ఓకేనా. సో అలాగే ఏంటంటే మీ విషెస్ ఏవైతే ఉంటాయో అవి యూనివర్సల్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతాయి రాయడం వల్ల. సో రాయడం వల్ల కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీ విషెస్ ఏవైతే ఉంటాయో యూనివర్సల్ ఎనర్జీస్, ఒకసారి ఏంటంటే మీరు ఆ టైంకి జస్ట్ 11 టైమ్స్ చాంట్ చేసేసుకోండి ఆ విష్ ఏదైతే ఉందో. తర్వాత మీరు హ్యాపీగా రాసుకోండి, ఒక జర్నలింగ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా మీకు మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఎలాంటి విషెస్ అనుకుంటే కనుక మనకి వెల్త్ కోసం, అంటే మనీ కోసం, అట్లానే ఏంటంటే స్టూడెంట్స్ పర్టికులర్ కెరియర్లో సక్సెస్ రావడానికి, ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్లో సక్సెస్ రావడానికి, ఇంత అంటే పర్టికులర్కి ఇంత పర్సంటేజ్ రావాలనుకుంటే కనుక అది చక్కగా విష్ రాసుకొని హ్యాపీగా ఎంత రావాలని చెప్పేసి అది చాంట్ చేయడము. అట్లనే డ్రీమ్ జాబ్ కావాలనుకున్నప్పుడు పర్టికులర్గా ఒక కంపెనీ అనుకున్నారనుకోండి, ఆ కంపెనీలో చక్కగా ఈ జాబ్ రావాలి అనుకుంటే కనుక ఆ కంపెనీ నేమ్ని, అలాగే మీకు ఎంత అమౌంట్ రావాలనుకుంటున్నారు ఆ జాబ్లోని, అలాగే కొలీగ్స్తో చాలా హ్యాపీగా ఉన్నారు, ఇట్లాంటి ఫీలింగ్స్తో పాజిటివ్ ఇంటెన్షన్తో చక్కగా రాసుకోండి. సో అట్లానే బిజినెస్ గ్రోత్ కోసం బిజినెస్లో సక్సెస్ రావాలనుకుంటే కనుక బిజినెస్ స్కేలప్ ఎంత చేసుకోవాలి, ఎంత వస్తే బాగుంటుంది ఇట్లా అని అవన్నీ కూడా, అలాగే ఎక్కడ ఏ టైప్ ఆఫ్ బిజినెసెస్ అయితే బాగుంటాయి, ఇట్లా ఏంటంటే ఐడియాస్ బిల్డప్ చేసుకొని చక్కగా ఆ విధంగా అఫర్మేషన్ రాసుకొని మేనిఫెస్ట్ చేసుకోండి. అట్లాగే రిలేషన్షిప్ అంటే పర్టికులర్గా ఏంటంటే ఇంట్లో వాళ్ళతోని, అలాగే భార్యాభర్తల రిలేషన్షిప్ కానీ, అలాగే ఫ్రెండ్స్తో కానీ రిలేషన్షిప్ కానీ, అట్లానే చుట్టుపక్కలతో అందరితో కూడా చక్కగా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కోసం, తల్లిదండ్రులతో మెయింటైన్ చేయడం కోసం, అలాగే ఫ్యామిలీ మెంబర్స్తోని అందరితో, అంటే తల్లిదండ్రులతో వాళ్ళతో చక్కటి రిలేషన్షిప్, అన్న చెల్లెలతోని, అక్కతోని తమ్ముడితోని, ఇలా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా రిలేషన్షిప్, మంచి గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కోసం దానికి కూడా చక్కగా అఫర్మేషన్ లాంటిది రాసుకోండి పాజిటివ్ ఇంటెన్షన్తో. సో అలాగే ఫ్రెండ్స్తోని, అట్లానే పర్టికులర్ ఫ్రెండ్షిప్ అన్నది స్ట్రాంగ్గా ఉండడానికి, ఓకేనా. సో ఇవన్నీ కూడా చాలా చాలా పవర్ఫుల్గా మనం ఆ విష్ ఏదైతే ఉందో అది చక్కగా రాసుకోవడం వల్ల ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అట్లానే పర్టికులర్గా మనీ అన్నది ఇబ్బంది లేకుండా, అంటే మనీ ఫ్లో బాగా ఉండాలన్నా కూడా మనీ కోసం అఫర్మేషన్ రాసుకోవచ్చు. సో లీడింగ్ లగ్జరియస్ లైఫ్కి, అలాగే లవ్ రిలేషన్షిప్కి, తర్వాత ఒక డ్రీమ్ జాబ్ కానీ, కార్ కానీ, డ్రీమ్ హౌస్ కానీ, డ్రీమ్ హౌస్ కానీ కార్ కానీ ఏదైనా కావాలనుకుంటే చక్కగా ఆ కారు తాలూకా ఫోటో అది తీసుకొని చక్కగా దాన్ని చూస్తే విజువలైజ్ చేసుకొని ఎలాంటి కార్ కావాలనుకుంటున్నారు, అట్లనే ఎలాంటి హౌస్ కావాలనుకుంటున్నారు, సో ఇవన్నీ కూడా చక్కగా రాసుకొని హ్యాపీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్ కావాలన్నా కూడా, అలాగే హెల్దీగా ఉండడానికి, ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎవ్రీ టైం హెల్తీగా ఉండడానికి. సో ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎనర్జెటిక్ అట్లాగా. సో మీకు ఆ హెల్తీ అఫర్మేషన్స్ కూడా కొన్ని నా వీడియోస్లో ఉంటాయి, మీరు కావాలంటే అక్కడ చూసుకోవచ్చు.
సో ఎనీథింగ్ క్యాన్, ఏదైనా సరే మనం ఈజీగా ఈ విధంగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ముఖ్యంగా మనం హెల్తీగా ఉండడానికి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన బయలాజికల్ క్లాక్, అంటే మన సిరకాడియం రిథమ్ అన్నది మనం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుని బ్యాలెన్స్గా పెట్టుకుంటే, అంటే ఆ టైమింగ్ ప్రకారం కనుక మనం మెయింటైన్ చేస్తే మనం ఎప్పటికీ కూడా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవ్వకుండా మనం ఆ మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సిరకాడియం రిథమ్ని మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, వాట్ ఆర్ ద మెయిన్ అక్కడ అంటే కనెక్ట్ అయినటువంటి టైమింగ్స్ ఏంటి, మన 12 ఆర్గన్స్తో కనెక్ట్ అయినటువంటి టైమింగ్స్ ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మార్నింగ్ అవర్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. సో 3 AM నుంచి 9 AM డీటాక్సిఫికేషన్ టైమింగ్ అంటారన్నమాట. నెక్స్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 3 AM to 9 AM డీటాక్సిఫికేషన్ టైమింగ్. నెక్స్ట్ 9 నుంచి 3 PM, 9 to 3 AM న్యూట్రిషన్ టైమింగ్ అన్నమాట. సో న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ మనకి పర్ఫెక్ట్గా అవ్వడానికి అద్భుతంగా ఉండేటువంటి టైమింగ్. సో 9 to 3 PM చక్కగా మనము తీసుకున్నటువంటి న్యూట్రియన్స్ ఏవైతే ఏంటంటే ఆహారం ఏదైతే ఉందో అది చక్కగా బాగా పచనం అవుతుంది, HCl సెక్రేషన్ బాగుంటుంది, అలాగే బాడీకి అబ్జార్ప్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అట్లానే 3 నుంచి 9 PM అన్నది మెయింటెనెన్స్ టైమింగ్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ అరౌండ్ 3 o'clock నుంచి, అంటే ఆఫ్టర్నూన్ 3 నుంచి 9 గంటల వరకు, అంటే ఈవినింగ్ నైట్ వరకు మనకి మెయింటెనెన్స్, అంటే మన మెయింటెనెన్స్ అన్నమాట. సో ఈ టైం ఏంటంటే చక్కగా బాడీ అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్కి ఉపయోగపడేటువంటి టైమింగ్ అన్నమాట. అలాగే నైట్ 9 గంటల నుంచి 9 PM నుంచి 3 AM వరకు, అంటే 9 నుంచి పొద్దున మార్నింగ్ 3 గంటల వరకు మనకి హీలింగ్ టైమింగ్. అంటే ఏంటి, బాడీ హీలింగ్ జరుగుతూ ఉంటుంది, రిపేర్ కూడా జరుగుతూ ఉంటుంది మన రిపేరింగ్ హీలింగ్ టైమింగ్. సో ఈ టైంలో చక్కగా ఏంటంటే మనము సో మ్యాక్సిమం వాటర్ తప్ప వేరే ఫుడ్ అన్నది మనం ఇంటర్నల్గా తీసుకోకూడదు అనమాట. సో ఈ టైంలో మనము స్లీప్ సైకిల్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఏంటంటే స్లీప్ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు, సౌండ్ స్లీప్లో ఉండాలి. మెలటోనిన్ ఎందుకంటున్నానంటే ఆ టైంలో ముఖ్యంగా మనకి మెలటోనిన్ లెవెల్స్ చాలా చక్కగా రిలీజ్ అవుతాయి. సో ఆ స్లీప్ సైకిల్ని సిరకాడియం రిథమ్ డిస్టర్బ్ చేయకుండా చక్కగా నార్మల్గా 9 నుంచి అంటే 10:30 అలాగా 10:30 నుంచి హ్యాపీగా స్లీప్స్ని డిస్టర్బ్ చేయకుండా హై డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి అద్భుతమైన టైమింగ్. ఆ టైంలో చక్కగా నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంలో మ్యాక్సిమం ఏంటంటే ఫోన్స్ అవి చూడడం అవి చేయకుండా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఆ టైంలో ఫోన్ చూడడం వల్ల మనకి ఆ బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి, దానివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఇన్సోమియా ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి. సో మనకి ఇక్కడ 12 ఆర్గన్స్ ఏంటో అన్నది చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లంగ్స్, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్, స్ప్లీను, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, బ్లాడరు, కిడ్నీ, పెరికార్డియము అండ్ ట్రిపుల్ వార్మరు, గాల్ బ్లాడర్, నెక్స్ట్ లివరు. సో ఇక్కడ మనము ఈ 12 ఆర్గన్స్ టైమింగ్స్ ఎక్కడెక్కడ ఏ అంటే దాని తరకు ఫంక్షనింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నది మీకు చెప్తాను. సో టైమింగ్ బట్టి మన ఆర్గన్స్ని ఆ విధంగా చక్కగా ఆ ఎనర్జీస్ అన్నవి చక్కగా ఆ టైంలో ఫ్లో అవుతాయి. దానివల్ల మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియన్స్ అబ్జార్ప్షను, అట్లానే ఏంటంటే హీలింగ్ అవ్వడానికి, అట్లానే చాలా ఫాస్ట్గా ఏదైనా సరే హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మనం ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు, ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి టైమింగ్లో వచ్చేసి మనకి 3 AM నుంచి అలాగే 3 AM, 4 AM, 5 AM, సో ఈ 6 AM వరకు మనం చూసుకుంటే కనుక, అంటే ఇక్కడ 3 నుంచి 7 వరకు మనకి లంగ్స్ అలాగే లార్జ్ ఇంటెస్టైన్ తాలూకా టైమింగ్. సో కరెక్ట్గా మనము ఈ టైంలో మనము బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు చక్కగా హ్యాపీగా వాటర్ తాగడం ఇవన్నీ కూడా చేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే మార్నింగ్ టైము చక్కగా క్లెన్సింగ్ అలాగే ఏంటంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది అన్నమాట. ఈ టైమింగ్లో చక్కగా ప్యూరిఫికేషన్ చేసుకోవచ్చు, క్లెన్సింగ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 8 గంటలు స్టమక్ అలాగే స్ప్లీను. సో 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది స్టమక్ అలాగే స్ప్లీను. నెక్స్ట్ వచ్చేసి మనకి till 11 o'clock వరకు, అంటే ఏంటంటే ఇక్కడ మనము 8, 9, 10 సో till 11th వరకు. సో ఈ టైమింగ్ ఏదైతే ఉందో మనకి ఈ టైంలో మనకి స్టమక్ స్ప్లీన్ తాలూకా ఎనర్జీస్ ఉంటాయన్నమాట till 11 వరకు. సో ఈ టైంలో ఏంటంటే చక్కగా బ్రేక్ఫాస్ట్ అది చేయడము, చక్కగా వాకింగ్కి వెళ్ళడము ఇవన్నీ కూడా సో అన్నీ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది మనము ఈట్ లైక్ ఏ
కింగ్ అంటారు. అంటే ఏంటంటే హెవీ డైట్, అంటే చక్కగా మార్నింగ్ సన్లైట్ కూడా తీసుకొని ఉంటాయి కాబట్టి మనం తినేటువంటి ఆహారం హెచ్సిఎల్ సెక్రేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ టైంలో ఉంటుంది. సో చక్కగా తినేటువంటి ఆహారం బాగా అబ్జార్ప్షన్, న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో అవి చక్కగా అబ్జార్బ్ అవుతాయి. సో అందుకని హెవీ డైట్ అన్నది మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు, ఎప్పుడు కూడా. సో ఈ టైంలో మనకి బాడీకి అబ్జార్ప్షన్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చక్కగా తీసుకోవడం చాలా చాలా పవర్ఫుల్గా మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 11 AM నుంచి హార్ట్, అట్లానే టిల్ 2 వరకు హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్ తాలూకు ఫంక్షనింగ్ ఉంటుంది. సో 11 o'clockకి మనకి హార్ట్ తాలూకు ఎనర్జీ, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఎనర్జీ ఫ్లో బాగుంటుంది. అలాగే ఏంటంటే అబ్జార్ప్షన్, ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఫంక్షనింగ్ ప్రాపర్గా జరుగుతుంది. సో ఈ టైంలో మనకి 11 o'clock, 11, 12, అలాగే 1 till 2, ఇక్కడ 1 to 2 వచ్చేసి మనకి స్మాల్ ఇంటెస్టైన్ తాలూకు టైం. సో ఈ టైంలో మనకు 1 to 2 వచ్చేసి మనకి లంచ్ టైం కాబట్టి చక్కగా ఆ టైంలో మనం లంచ్ చేసుకుంటే మనకి హెచ్సిఎల్ సెక్రేషన్ బాగా జరుగుతుంది. అట్లానే ఏంటంటే బాడీకి బ్యాలెన్స్డ్గా న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో, బ్యాలెన్స్ న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మనకి తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అవి బాగా అబ్జార్ప్షన్, అలాగే పచనం, డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. సో స్మాల్ ఇంటెస్టైన్ ఎనర్జీస్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఈ టైంలో. తర్వాత 3 గంటలకి అంటే ఏంటంటే ఈవినింగ్ టైం 3 to 5. సో 3 o'clockకి అంటే ఇక్కడ యూరినరీ బ్లాడర్ ఫంక్షన్ బ్లాడర్ ఫంక్షన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఎనర్జీస్ చాలా, అంటే ఏంటంటే ఎనర్జీ రీస్టోర్ అవ్వడానికి, లిక్విడ్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసుకోవడానికి చాలా పవర్ఫుల్గా, అంటే ఏంటంటే యూరినరీ వేస్ట్ కానీ బ్లాడర్ వేస్ట్ ఏదైతే ఉందో అంతా కూడా రిలీజ్ చేసుకోవడానికి చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ 3 గంటలు, 3 o'clock, 4, 5 ఈ టైంలో మనకి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దాంతోపాటు కిడ్నీస్ ఫంక్షనింగ్ కూడా, స్టోరేజ్, న్యూట్రిషన్ అబ్జార్ప్షను, ఇవన్నీ బోన్ మ్యారో, అలాగే ఎనర్జీస్ అనేవి చాలా అబ్జార్ప్షన్తో పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. సో చక్కగా ఈ టైంలో మనము తీసుకోవడం అంటే ఏంటంటే హ్యాపీగా స్నాక్స్ లాంటివి అలాంటివి ఏమైనా కూడా ఈ టైంలో కొంచెం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 6 నుంచి 7 నుంచి, అంటే ఇక్కడ 7 to 7 o'clockకి, 8 o'clockకి, 9కి. ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ 7 o'clockకి పెరికార్డియం రిథమ్. సో లైట్ రీడింగ్ టైమింగ్. ఇక్కడ ఏంటంటే మనము హ్యాపీగా రిలాక్స్డ్గా కొంతవరకు అబ్జార్ప్షన్. ఇక్కడ ఈ టైంలో కూడా ఏంటంటే తీసుకునేటువంటి ఆహారం అన్నది ఎంత తక్కువ తీసుకుంటే, ఎందుకంటే సన్లైట్ అన్నది తగ్గుతుంది కాబట్టి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఈట్ లైక్ ఏ బెగ్గర్ అని చెప్పారు. సో అంటే అర్థం ఏంటంటే చాలా తక్కువగా తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే అబ్జార్ప్షన్ ఉండేటువంటిది ఏంటంటే హెవీ డైట్ అన్నది తీసుకోకూడదు. సో అట్లానే మ్యాక్సిమం ఏంటంటే డిన్నర్ ఏదైతే ఉందో 7 o'clock స్టార్ట్ చేసి బిఫోర్ 8:30కి, అంటే ఏంటంటే 8:30కి క్లోజ్ చేసి అనమాట మ్యాక్సిమం. ఆ తర్వాత తీసుకోకుండా ఉంటేనే మంచిది అనమాట. సో పెరికార్డియం రిథమ్ టైం. అలాగే నెక్స్ట్ వచ్చేసి 9 నుంచి 11 వరకు మనకి ట్రిపుల్ వార్మర్ టైం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మెటబాలిజం జరిగేటువంటి టైం. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫంక్షనింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మెటబాలిజం బ్యాలెన్స్ చేసేటువంటి టైము, అలాగే స్లీప్ సైకిల్, అంటే మెలటోనిన్ లెవెల్స్ రిలీజ్ అయ్యేటువంటి టైం. సో ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే మనం ఏ విధంగా కూడా ఆహారం అనేది తీసుకోకూడదు. మ్యాక్సిమం ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది తీసుకోవచ్చు, వాటర్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే దాంతోపాటు నెక్స్ట్ మనకి 11 o'clockకి మనకి గాల్ బ్లాడర్ తాలూకు ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 o'clock, 1 to 2 మనకి లివర్ తాలూకు ఎనర్జీస్. సో అక్కడ ఏంటంటే till 3 వరకు మనకి ఇక్కడ లివర్ ఫంక్షనింగ్ ఉంటుంది. సో గాల్ బ్లాడరు మిడ్ నైట్ అంతా కూడా మనకి గాల్ బ్లాడర్ ఉంటుంది. అంటే ఏంటంటే మిడ్ నైట్ అంటే 12 o'clock నుంచి మనకి 11 నుంచి స్టార్ట్ అవుతుంది. సో గాల్ బ్లాడర్ తాలూకు ఫంక్షనింగ్ ఉంటుంది అనమాట. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది, ఇంటర్నల్గా సెల్యులర్ లెవెల్ హీలింగ్ జరుగుతూ ఉంటుంది మనకి. ప్రతి సెల్ కూడా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో హీలింగ్ టైమింగ్ అన్నది మనకి ఇక్కడ 9 నుంచి మనకి టిల్ మార్నింగ్ 3 వరకు మనకి ఈ హీలింగ్ టైం ఉంటుంది. సో ఈ విధంగా మనం కనుక చక్కగా బ్యాలెన్స్ చేసుకొని బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ చేసి సర్కారియం రిథమ్ మనం బ్యాలెన్స్ చేసుకుంటే కనుక మనం ఎప్పుడు కూడా హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏమి కాదు. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనకి ఓవరాల్గా అంటే ఇక్కడ స్పిరిచువల్ లెవెల్లో కూడా మనము హెల్తీగా ఉంటాం అన్నమాట. సో స్పిరిచువల్ ఎనర్జీస్ కూడా అంటే ఏంటంటే మనము మైండ్, బాడీ, సోల్ని కూడా చక్కగా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.